తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న మంత్రులకు ఇవాళో రేపో శాఖలు కేటాయించే అవకాశం ఉంది. రాత్రి పొద్దుపోయాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారనే ప్రచారం సాగింది. ఇక సామాజిక మాధ్యమాల్లోనైతే ఏకంగా వారికి ఏ శాఖలు కేటాయిస్తారో కూడా జోరుగా ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం ఆయా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఇవాళ లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అటు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో చర్చించేందుకు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, నిన్న కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది? ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన సస్పెన్స్ ఎప్పుడు వీడొచ్చు? పోర్ట్ఫోలియోకి సంబంధించిన సస్పెన్స్ ఈ రోజు అయితే 100% క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్న రాత్రి వరకు కూడా పోర్ట్ఫోలియోకి సంబంధించి విభజన జరుగుతుందని భావించారు. అయితే ఈరోజు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అధిష్టాన పెద్దలతో చర్చించబోతున్నారు. దీంట్లో ప్రధానమైన అంశాలు రెండు ఉన్నాయి. ఒకటి పోర్ట్ఫోలియోకి సంబంధించి కొత్త మంత్రులకు శాఖల విభజనకు సంబంధించిన అంశం ఒకటైతే, రెండోది గతంలో ఎప్పుడు లేని విధంగా పూర్తిగా సామాజిక సమతుల్యత పాటించి నిన్న ముగ్గురు మంత్రులను బీసీ ఎస్సీ మంత్రులనే క్యాబినెట్లకు తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్సీ వర్గీకరణతో పాటు బీసీ కులగణన కూడా చేసిన పార్టీగా ప్రభుత్వంగా ఇక్కడ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలన్న యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. గతంలోనే దీనికి సంబంధించి సీఎం పలు దఫాలుగా చెప్పిన సందర్భం ఉంది. ఎందుకంటే వచ్చేది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించాలి. దీనికి అధిష్టాన పెద్దల్ని ఆహ్వానించబోతున్నారు. వీటికి సంబంధించిన సభలపైన క్లారిటీ రాబోతున్నాయి. ప్రధానంగా అయితే శాఖల విభజనకు సంబంధించిన అంశం కూడా కొంత పీఠముడిగా ఉందని మనకు అందుతున్న సమాచారం. ఎందుకంటే వచ్చిన ముగ్గురులో శాఖలకు సంబంధించి ఏ శాఖలు కేటాయించాలన్న దానిపైన కొంత తర్జన భర్జన జరిగింది. ఇప్పటికే సీఎం దగ్గర దాదాపు 9 శాఖల దాకా సీఎం దగ్గర ఉన్నాయి. 4 శాఖలు పొంగులేటి శ్రీనివాసరావు దగ్గర ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ దగ్గర 2, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర 2 శాఖలు ఉన్నాయి. కొండా సురేఖ దగ్గర 2 శాఖలు, జూపాలి దగ్గర 2 శాఖలు ఉన్నాయి. వీటిలో ఉన్న మంత్రుల దగ్గర నుంచి శాఖలను విభజించాలన్నా, లేదంటే సీఎం దగ్గర అదనంగా చాలా శాఖలు, హోం విద్యతో పాటు యూత్ సర్వీసెస్ ఉంది, అదేవిధంగా వాణిజ్య పనుల శాఖ ఉంది, మైనింగ్ ఉంది. ఇలా 7-8 శాఖలు సీఎం దగ్గర ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో వాటిలోకి వెళ్ళి విభజన చేయాలన్న దానిపైన కొంత తర్జన భర్జన అయితే సాగుతుంది. దీంట్లో మరి ఒకవేళ శాఖల సెఫిలింగ్ అని జరిగితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రుల దగ్గర నుంచి కూడా మొత్తం టోటల్గా పోర్ట్ఫోలియోస్ షెఫ్లింగ్ అవుతుందన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నిన్న వారి ముగ్గురు వరకు కొత్త శాఖలు ఇవ్వాలి అనుకుంటే సీఎం దగ్గర ఉన్న అదనపు శాఖలతో పాటు మిగతా మంత్రుల దగ్గర పొంగులేటి దగ్గర ఉన్న 4 శాఖలు ఇలా వీటిలోకి వెళ్ళి విభజించే అవకాశం ఉండేది. అలా కాకుండా నిన్నటితో అది ఫుల్ స్టాప్ పడి మళ్ళీ మరోసారి ఈరోజు అది పెండింగ్లోనే ఉంది. దీనికి సంబంధించి ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో ఇది కొత్త చర్చ తావిస్తుంది. ఎందుకంటే మొత్తం పోర్ట్ఫోలియోస్ ఒకసారి షెఫిల్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగుతుంది. మరి వీటన్నిటికీ తెరదించాలంటే ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ తర్వాత మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొండల్, ఇంకా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో అంటే ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియోలు షఫల్ చేయడం కానీ లేదా వీళ్ళకి కొత్తగా అసైన్ చేయడం కానీ ఇలాంటివి కాకుండా ఆ ముగ్గురిని కూడా అనౌన్స్ చేసిన తర్వాతే ఇలాంటి షఫలింగ్స్ కానీ ఈ పోర్ట్ఫోలియోలకు సంబంధించి కానీ ఆలోచించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఈరోజు ఢిల్లీ టూర్లో? ముగ్గురు 3 పెడుతులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి నిన్న మనం చూసాం పూర్తి హైదరాబాద్. ఎందుకంటే ఆశాభావులు ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకోండి, సుదర్శన్ రెడ్డి అనుకోండి, మల్రెడ్డి రంగారెడ్డి అనుకోండి, వీళ్ళందరూ కూడా చివరి వరకు తమకు స్థానం దక్కుతుందని ఆశించారు. అయితే వాటికి నిరుత్సాహంతో వారందరూ కూడా అలకపాన్ పెక్కిన పరిస్థితి కూడా మనం చూసాం. వారందరికీ ఇంట్లకు వెళ్ళి ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ మీనాక్షితో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చివరి వరకు అంటే మీరు ఎక్కడ అసంతృప్తికి అవసరం లేదు, మరోసారి అవకాశం ఉంటుంది, కొంత ఓపిక పట్టండి అనే ఉద్దేశాన్ని వీళ్ళందరూ కూడా వాళ్ళకి హైకమాండ్ మాటగా చెప్పిన పరిస్థితి ఉంది. ఈరోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో జరిగే చర్చల్లో కూడా ఇది కూడా ఒక చర్చనీయాంశంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 3 బెర్తులను పెండింగ్ పెట్టడం జరిగింది. ఆ 3 బెర్తులను కూడా ఫిల్ చేస్తే ఎలా ఉంటుందన్న ఒక ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది. అయితే వాటికి ఇప్పటికిప్పుడు హైకమాండ్ ఆ 3ంటికి క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొంత టైం తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నిన్న పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు కాంగ్రెస్
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎస్సీ బీసీలకు క్యాబినెట్లోకి ఎక్స్పాన్షన్ తీసుకున్న పరిస్థితి లేదు. ప్రస్తుతం కొత్త వారితో 4 ఎస్సీలు క్యాబినెట్లో ఉన్నారు, 3 బీసీలు క్యాబినెట్లో ఉన్నారు.